హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సౌందర్య లహరిలో 49వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. ఈ శ్లోకం ఒక దివ్య దృశ్యం. ఇక్కడ శంకరాచార్యులు దేవి రూపాన్ని నేరుగా వర్ణించరు, ఆమె దృష్టిని, ఒక చూపుని వర్ణిస్తారు. ఆ చూపు ఎంత మహిమ కలదంటే భారతదేశంలోని పుణ్యనగరాల పేర్లతో పోల్చదగింది. ఒక దృష్టి ఎలా విశాలంగా ఉండగలదు, ఒక చూపు ఎలా మధురంగా ఉండగలదు, ఒక కరుణ ఎలా విజయంగా మారగలదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ 49వ శ్లోకం. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యాకు వలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతి. దీని అర్థమేమనగా, ఓ దేవి, నీ దృష్టి విశాలమైనది, అందుకే ఆమెనేమంటారు, విశాల అంటారు. శుభప్రదమైనది, అందుకే కళ్యాణి. నీ కళ్ళకాంతి వికసించిన కమలాల వలె ప్రకాశిస్తుంది, అందుకే అయోధ్య. నీ కరుణా ప్రవాహం ఎప్పటికీ ఆగదు, అందుకే కృపాధార. ఆ చూపు మధురానుభూతిని ఇస్తుంది, అందుకే మధుర. అనేక నగరాల వైభవాన్ని మించి మహిమ కలది, అందుకే విజయ. అంటే దేవి దృష్టి అనేక పుణ్యనగరాల మహిమను తనలో కలిగిన దివ్యశక్తి. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకంలో నగరాలు కేవలం భౌగోళిక ప్రదేశాలు కావు, అవి మనసు యొక్క స్థితులు. విశాల అంటే విశాల హృదయం, కళ్యాణి అంటే శుభప్రద ఆలోచనలు, అయోధ్య అంటే అజేయమైన ధైర్యం, మధుర అంటే మృదువైన మాటలు, విజయ అంటే జీవన విజయం. దేవి దృష్టి మనపై పడితే మన హృదయం సంకుచిత్వం విడిచిపెట్టి విశాలమవుతుంది, మన మనసు కఠినత విడిచి మధురతం అవుతుంది, మన జీవితం అజేయమైన ధైర్యంతో నిండుతుంది. ఇది కేవలం స్తోత్రం కాదు, మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం. మరి ఇప్పుడు జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు ఈ శ్లోకం నుంచి అంటే, ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. పోలికలు, పోటీ, ఒత్తిడి ఇవి యువతను సంకుచిత దృష్టిలోకి నెట్టేస్తున్నాయి. ఈ కాంపిటీషన్స్ అనేవి, ఈ కంపారిజన్, ఇవన్నీను. ఈ శ్లోకం చెప్తుంది, నీ దృష్టి విశాలమైతే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి, నీ హృదయం మధురమైతే సంబంధాలు నిలుస్తాయి, నీ ఆలోచనలు కళ్యాణమైతే జీవితము శుభప్రదమవుతుంది. ఇప్పటి తరం తెలుసుకోవాల్సింది, సక్సెస్ అనేది బయట నగరాలు గెలవడం కాదు, మనసులోని నగరాన్ని నిర్మించడం. అంటే వైడ్ విజన్ ప్లస్ కైండ్ హార్ట్ ప్లస్ స్వీట్ స్పీచ్ = ట్రూ విక్టరీ. అదే నిజమైన గెలుపు అని. సరే, సౌందర్య లహరి 49వ శ్లోకం మనకు చెబుతుంది, దేవి చూపు ఒక నగరం కాదు, ఒక విశ్వం. మన దృష్టి కూడా అలానే విశాలమైతే మన జీవితం కూడా విజయనగరం అవుతుంది. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.